దేవుని తలుపునకు ఆహ్వానం. ఇది మీ సహోదరుడు గాబ్రియల్ సోలమన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-7 వచనాల్లో 2 మాటలు అక్కడ మీరు చూస్తారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఆత్మానుసారులకు ఉండే 3 లక్షణాలు నేను మీకు బోధిస్తాను. దాని ద్వారా శరీరానుసారులకు ఉండే లక్షణాలు కూడా ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి. మొట్టమొదటిది, ఆత్మానుసారులు దేర్ డిజైర్స్ చేంజెస్. అంటే ఆత్మచేత నడిపించబడే వాళ్ళ యొక్క ఆశలు, వారి యొక్క కోరికల్లో మార్పు వస్తుంది. వారి యొక్క కోరికలు దైవిక సంబంధంగా ఉంటాయి, భౌతిక సంబంధంగా ఉండవు, లోకపరంగా ఉండవు. మరి తన యొక్క వ్యక్తి చుట్టూ తిరుగుతున్నట్టుగా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండవు. అదే శరీరానుసారులు అయితే భౌతిక సంబంధంగా ఉంటాయి, లోక సంబంధంగా ఉంటాయి, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాయి. కానీ ఆత్మానుసారులకి ఆ విధంగా ఉండదు. సో వాళ్ళ ఆశలు, కోరికల్లో మార్పు వస్తుంది. 5వ వచనం ప్రకారం. ఇక 6వ వచనం ప్రకారం చూస్తే వాళ్ళ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, వాళ్ళ దిశ మారుతుంది, వాళ్ళ మార్గము పూర్తిగా మార్పులోకి వస్తుంది. ఆత్మానుసారులు ఎవరంటే దే ఫోకస్ మోర్ ఆన్ గాడ్, దే సీక్ ద థింగ్స్ అబౌవ్ అంటాం. వాళ్ళు దేవుని మీద దృష్టి పెడతారు. వారు పరసంబంధమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కొలోషియన్స్ 3:1-4 ప్రకారం. అలాగని భూమి మీద ఏదో ఇక చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు, వ్యాపారాలు వద్దు, ఇక కుటుంబ వ్యవస్థలు వద్దు అని కాదు. వాళ్ళు భూమి మీద కార్యాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క దృష్టి దేవుని మీద లగ్నమై ఉంటుంది. వారి యొక్క దృష్టి పూర్తిగా పరసంబంధమైన వాటి మీదే ఎక్కువగా లగ్నం చేస్తారు. ఇది ఆత్మానుసారులకు ఉండే 2వ లక్షణము. వాళ్ళ దిశ మారుతుంది, వారి యొక్క లక్ష్యం మారుతుంది, దేర్ డైరెక్షన్ చేంజెస్. 3వది, ఆత్మానుసారులకు ఉండే 3వ లక్షణము దేర్ డివోషన్ చేంజెస్. వారి భక్తి జీవితంలో మార్పు వస్తుంది. వారి భక్తి జీవితం ఎలాగుంటుందంటే ప్లీజింగ్ గాడ్, దేవుని సంతోషపెట్టాలని వాళ్ళు జీవిస్తారు. సీక్స్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి విలువిస్తారు. సీక్స్ ద హానర్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఘనపరచాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. అదే శరీరానుసారులు అయితే దేవుణ్ణి సంతోషపెట్టడం కాదు, మనుషులను సంతోషపెట్టడానికి ఉంటారు. శరీరానుసారులు దేవుని చిత్తానికి విలువెవరు, మనుషుల చిత్తానికి విలువిస్తారు. శరీరానుసారులు దేవుణ్ణి ఘనపరచడానికి వాళ్ళు ఇష్టపడరు, మనుషుల ఘనతని కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా 3 లక్షణాలు ఆత్మానుసారుల జీవితంలో మనం చూస్తాం. దేర్ డిజైర్స్ చేంజెస్, వాళ్ళ ఆశలు, కోరికలు మారుతాయి. దేర్ డైరెక్షన్ చేంజెస్, వారి దిశ మార్గంలో మార్పు వస్తుంది. దేర్ డివోషన్ చేంజెస్, వారి భక్తిలో మార్పు వస్తుంది. అందుచేత అటువంటి వారిని మనం ఏమనొచ్చంటే వాళ్ళు శరీరానుసారులు కాదు, ఆత్మానుసారులు. లేక వాళ్ళు రక్షణ అనుభవంలో ఉన్నారు, వాళ్ళు ఆత్మచేత నడిపించబడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని చేత నడిపించబడే వాళ్ళు చేసే కార్యాలు బైబిల్ ప్రకారం ఈ విధంగా ఉంటాయి. కొంతమంది కొన్ని సంఘాల్లో ఏవేవో పిచ్చి కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మని చేత ఇవన్నీ జరిగిస్తున్నామని అంటారు. దాంట్లో సత్యము లేదు, దాంట్లో వాస్తవము లేదు, వారి దాంట్లో ఎటువంటి వాక్య ఆధారం లేదు. అందుకని దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే ఆత్మానుసారులు ఎలాగుంటారో 3 లక్షణాలు మీరు చూస్తున్నారు. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.